వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ 2024 సాధారణ ఎన్నికలను దిగ్విజయంగా నిర్వహించిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్ లో జిల్లా ఎన్నికల సిబ్బందితో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణతో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణలు సాధారణ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను ఘనంగా సన్మానించారు. కంప్లీట్ చేస్తూ 97 తహసీల్దార్ అయ్యేటప్పుడు నేను ఎట్లా కూర్చుంటే సీనియర్ తహసీల్దార్స్ ఉండేవారు. ఏదైనా కలెక్టరేట్ నుంచి సూపరింటెండెంట్ గారు ఎవరో చెప్పారు, వెల్ ఎక్స్పీరియన్స్ విత్ ది ఇష్యూస్, ఫ్యాక్ట్స్, రూల్స్, ఇంకా ఏమైనా ఉన్నా నేను చూసుకుంటాను అని చెప్పి అడిగాలని చెప్పి టార్గెట్ చెప్పేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఎలక్షన్స్ చూస్తే నా సర్వీస్లో ప్రతిదీ స్కూల్ ఫీడింగ్ అయిపోయి ప్రతిదీ ఒక వర్క్షాప్ అనుకున్నా లేకపోతే దొరకచ్చు. కానీ అన్నిసార్లు ఈ సపోర్ట్ అనేది దొరకదండి. ఇది దయచేసి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా భవిష్యత్తున్న మొత్తం డ్రాప్ చేసింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలక్షన్ పూర్తి చేసి ఈరోజు మనందరికీ కూడా పనిచేసిన అందరికీ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు ఏఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎస్పీ గారు మన రాష్ట్రంలో మన వల్ల కూడా కానీ మనకి అంతగా దృష్టికి తీసుకెళ్ళడం రిపోర్ట్స్ పంపించడం జరిగింది. ఆ తర్వాత మన ముందుగా మరి మార్కులు తెలియజేస్తారు. అందరూ కూడా దయచేసి సాగపాలన పాటించండి, ఎక్కువ లేట్ కాకుండా. వేదిక అలంకరించిందండి. ఏది చదవాల్సి వచ్చినా మాత్రం నైవేదిగా చెప్తాం మేము. నాకు చదివేంత టైం దొరికేది కాదు. సో నలుగురు ఒక పాయింట్ దగ్గర ఏమైనా డౌట్ వస్తే ఆగిపోతుంది. అక్కడ అది క్లియర్ కావాల్సిందే. 4 పుస్తకాలు తెరవేయాలి, ఒక క్లారిటీకి రావాలి. ముందు నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోవడం, తర్వాత చూడొచ్చు ఇదేది టైం చాలు ఫాస్ట్గా వెళ్ళిపోవడం అని. మళ్ళీ కానీ ఇంకొంచెం ఫాస్ట్. లావణ్య ఎలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయకూడదు, ఆ డిస్కషన్ దగ్గర లావణ్య చాలా టైం తీసుకునేది. ఎట్లా కలెక్టరేట్ స్టాప్ చేశారు అనేది వారు చెప్తారు. సో ఎనీవే ఈ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు అండ్ ఆల్ నోడల్ ఆఫీసర్స్, ప్రతి ఒక్క నోడల్ ఆఫీసర్ కూడా అంటే ఇప్పుడు నేను ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. దానివల్ల ఫర్దర్గా కాంప్లికేషన్స్ లేకుండా చేసుకోగలిగారు. 95లో చేరి 96 ట్రైనింగ్ కంప్లీట్ చేస్తూ 97 తహసీల్దార్ అయ్యేటప్పుడు నేను ఎట్లా కూర్చుంటే సీనియర్ తహసీల్దార్స్ ఉండేవారు. ఏదైనా కలెక్టరేట్ నుంచి సూపరింటెండెంట్ గారు ఎవరో చెప్పబోదని చెప్పి టార్గెట్ చెప్పేసి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఎలక్షన్స్ చూస్తే నా సర్వీస్లో ప్రతిదీ స్కూల్ ఫీడింగ్ అయిపోయి ప్రతిదీ ఒక వర్క్షాప్ అనుకున్నా లేకపోతే దొరకవచ్చు. కానీ అన్నిసార్లు ఈ సపోర్ట్ అనేది దొరకదండి. ఇది దయచేసి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా భవిష్యత్తున్న వచ్చారు. సో దానికి వచ్చేటువంటి ముఖ్య అతిథులు ఎస్పీ గారు, జేసీ గారు, సబ్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్. తర్వాత
ఎక్కడ డిస్టర్బెన్స్ అయ్యాయి. అది మన ప్రకాశం బార్డర్ నుంచి 10 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్ అంతే, నడిచి కూడా రావచ్చు అక్కడి నుంచి ఇక్కడ. అది సెకండ్ ఛాలెంజ్. థర్డ్ ఛాలెంజ్ ఏంటి, ఇప్పుడు సార్ నేను మహారాష్ట్ర నుంచి ఉన్నాను. సో నా ఓన్ డిస్ట్రిక్ట్లో నా ఓన్ బ్యాచ్మేట్ ఎస్పీగా ఉన్నాను. సో ఆయన్ని అడిగిన ఎట్లా ఎలక్షన్ జరిగింది, చాలా బాగా జరిగింది, ఏమి ప్రాబ్లం రాలేదు, నేను చాలా బలవంతంగా సమర్థవంతంగా చేశాను. సో నా డిస్ట్రిక్ట్లో ఆయనకి జస్ట్ ఒకటే అడిగాను, ఎన్ని కాన్స్టిట్యున్సీస్ 6, ఎన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు 0, ఎన్ని వల్నరబుల్ పోలింగ్ స్టేషన్లు 0, మీ దగ్గర ఎంత ఫోర్స్ ఉంది 4000 డిస్ట్రిక్ట్ ఫోర్స్. ఓకే సరే, ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్లో కానీ మీ అందరికీ తెలుసు ఎన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, దాదాపు 450+. ఎన్ని వల్నరబుల్ పోలింగ్ స్టేషన్లు 23. మొత్తం స్టేట్లో 123 ఉంటే అందులో 23 ప్రకాశంలో. ఎన్ని పోలింగ్ స్టేషన్స్ అన్నీ దాదాపు 2200. అనగా ప్రకాశం పోలీసులో ఫోర్స్ ఎంత 1800 అంత కలిగి. సో ఇది అంత ఛాలెంజ్ పోలీస్ ముందు, అది కూడా కొత్తగా వచ్చి ఇవన్నీ ఛాలెంజ్ తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా మిగతా ఏమీ పెద్దదేం జరగకుండా ప్రతి పోలీస్ సిబ్బంది నుంచి ఆఫీసర్స్ సమన్వయంతో పనిచేశారు. ఎవరి సమన్వయంతో? పోలీస్ వాళ్ళు ఎప్పుడు కూడా గవర్నమెంట్ యంత్రాంగం అన్ని చోట్ల, రెవెన్యూ కానీ, ఫైర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ అన్ని చోట్ల వితౌట్ కోఆర్డినేషన్ వాళ్ళు పనిచేయలేరు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ అది ఓన్లీ పోలీస్ హ్యాండిల్ చేయలేదు. మనము 2024 సాధారణ ఎన్నికలు విజయవంతంగా ముగించుకున్న సందర్భంలో కలెక్టర్ గారి సూచనలతోనే మనది ఒక రెవ్యూ మీటింగ్ లా కాకుండా ఒక ఆత్మీయ సమావేశం లాగా ఉండాలని చెప్పి కలెక్టర్ గారి సూచనలతోనే మనం ఇక్కడ కొంచెం దూరమైన ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అందరూ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అదొక అంటే చాలామంది మాట్లాడదలుచుకున్నాం కాబట్టి సమయాభావంలో ఒక్కొక్కరి ఏంటంటే టైమ్లీ యాక్షన్తో పాటు చక్కటి ప్లానింగ్ లేకపోతే కొంత సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది యాక్చువల్గా. కారణం ఏంటంటే నాకు 29+ ఇయర్స్ అయితే ఇది ఎక్స్పీరియన్స్ సర్వీస్. అలాగే అన్ని ముఖ్యమైన యాక్షన్స్లో కూడా కొంచెం కోర్ టీంలో ఉండి ఒక ఆస్పెక్ట్ కాకుండా అంతా లీడ్ చేయడం. అలాగే ఏదైనా ముఖ్యమైన టాస్క్ ఈ ఎన్ని సంవత్సరాల్లో ఏదైనా ఒక టాస్క్ వస్తే దానికి కొంత కలెక్టర్ గారి కాన్ఫిడెన్స్తో ఆ అసైన్మెంట్ తీసుకోవడం, పగలరాత్రి కష్టపడి పనిచేయడం, దాని దగ్గర కొంత సపోర్ట్ తీసుకోవడం, ఇదంతా చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఇప్పుడు కూడా యాక్చువల్గా నాకు పర్సనల్ పని వస్తే సార్ చెప్తే కాదనలేదు, తప్పక సరే ఇది కూడా అవసరమేలే, నువ్వు ఆ పని చేసుకుని మిగతా వెంటనే వచ్చి మిగతా ఈ పోస్టులు కానీ ఏదైనా ఉంటే నేను చెప్పింది ఏదైనా ఉంటే చేసి పెట్టని చెప్పి చెప్తున్నారు.